హరే కృష్ణ డియర్ డివోటీస్. ఈరోజు మనము భౌతిక సంపదకు అలాగే ఆధ్యాత్మిక సంపదకు ఉన్నటువంటి డిఫరెన్స్ని మనము భాగవత శాస్త్రం ఆధారంగా తెలుసుకుందాం. అర్థానాం అర్జనే దుఃఖం అర్జితానాం చ రక్షణే ఆయే దుఃఖం వయే దుఃఖం దిక్ అర్థాంక సంస్కృతం. అంటే ఏంటి ఇక్కడ చూడండి, భౌతిక సంపద సపోజ్ డబ్బును మనం ఆర్జించడం సంపాదించడం చాలా కష్టం అండి. తెల్లవారి నుంచి రాత్రి వరకు గాడిద చాకరీ చేస్తే ఎంత సంపాదిస్తామో అనేది మనకు తెలుసు, ఎంతో కష్టపడతాం, ఇది దుఃఖం మనకు. అలాగే ఆ సంపాదించినటువంటి ధనార్జన్ని మనం నిలబెట్టుకోవాలి లేదా కాపాడుకోవాలంటే అది ఇంకా కష్టం అండి. కానీ అదే డబ్బుని మనము అతి సులభంగా మనం ఒక్క 5 నిమిషాల్లో పోగొట్టుకునేయచ్చండి. కానీ మనం దాన్ని ఏమనుకుంటాం, దాన్నే సంతోషం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక సంపదకు వద్దాం. ఆధ్యాత్మిక సంపదను అంటే భక్తిని మనం సంపాదించుకోవడం మొదట కష్టం అవ్వచ్చండి, దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం అవ్వచ్చు, కానీ దాన్ని పోగొట్టుకోవడం అనేది అసంభవం. ఇదే శ్రీకృష్ణ పరమాత్ములు చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, నేను మిలియన్స్ క్రోర్స్ ఆఫ్ మనీని సంపాదించుకున్నాను. దాన్ని నేను ఈ జన్మలో నేను అనుభవించగలను. కానీ నెక్స్ట్ జన్మకు అది నిలబడుతుందండి? నెక్స్ట్ జన్మకు వస్తుందా? లేదండి. నేను ఎంత కోట్లు సంపాదించినా కూడా నెక్స్ట్ జన్మకు, ఎందుకంటే జన్మ అనేది కంపల్సరీ, జన్మ మృత్యు అనేది కంపల్సరీ ఇన్ఎవిటబుల్ అండి. కాబట్టి నెక్స్ట్ జన్మకి నాకు ఆ డబ్బులు మిగులుతుందా? మిగలదండి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేను ఒకవేళ నా పుణ్యం బట్టి మనిషి జన్మ ఎత్తితే తిరిగి మళ్ళీ నేను ఫస్ట్ నుంచి నేను ₹1 నుంచి నేను సంపాదించుకోవాలి. కానీ ఆధ్యాత్మిక సంపద భక్తి అలా కాదండి. నేను ఈ జన్మలో ఒక 50% భక్తి చేస్తే నెక్స్ట్ జన్మలో నాకు మనిషి జన్మ అనేది వస్తే నేను 50% నుంచి స్టార్ట్ చేస్తానండి. అదే అండి డిఫరెన్స్ ఆధ్యాత్మిక సంపదకు భౌతిక సంపదకు. కాబట్టి దాన్ని మనం అసలైన సంపద ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలని. కానీ భక్తిని మనము జన్మాంతరాలు తీసుకెళ్ళొచ్చండి తిరిగి వైకుంఠం వెళ్ళే వరకు. కానీ భౌతిక సంపద అంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇవన్నీ కూడా మనం ఏమీ తీసుకెళ్ళలేము. అలాగే నెక్స్ట్ జన్మలో మనం తిరిగి బేకారుగా అన్నీ సంపాదించుకోవాల్సింది. కాబట్టి మనం భౌతిక సంపదకి ఉన్నటువంటి విలువను తెలుసుకొని అలాగే ఆధ్యాత్మిక సంపదే అతి ముఖ్యమైనదని మనం భావించి అదే విలువైన సంపదనని మనం భావించి మనం భక్తిని చేసుకొని తరిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.